త్యాగరాజ్. నేను నిజామాబాద్లో ఉంటాను. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్, బట్ మా వైఫ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు. సో దాని కారణంగా నేను నిజామాబాద్లో ఉంటాను. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను ఎంట్రీ ఇచ్చింది ఎలాగంటే ఒక ఫ్రెండ్ ద్వారా. మా అప్లైన్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి అనేసి, సో తన ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఎలా రావడం జరిగిందంటే, తను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, అంటే కలిసి చదువుకున్నాం, స్కూలింగ్ కలిసి చదువుకున్నాం, కాలేజ్ కలిసి చదువుకున్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కూడా కలిసే చేసినాం. సో ఐ వాజ్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్. అంటే బిజినెస్ అనే కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ అనే కాదు, ఏ బిజినెస్ అన్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోయేది. అప్పటి వరకు అంత మనకు తెలిసింది ఏంటంటే చదువుకోవాలా, జాబ్ కొట్టాలా, ఏదో ఒకటి బాగా చదవాలా, జాబ్ కొట్టుకోవాలా. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకోవాలి. ఆ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు టాపర్స్ వస్తారు అక్కడ. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందరు టాపర్స్ వస్తారు. వాళ్ళు వచ్చిన డే 1 నుంచే వాళ్ళ గోల్ ఏముంటుంది అంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు, చాలా డిపార్ట్మెంట్స్ వరకు. సో మనం కూడా దాంట్లో భాగమైపోయినాం. ఏదో పీజీ చేసుకుంటూ దాంట్లోనే ఉన్నాం. కానీ ఈ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఈ ఫ్రెండ్కి తనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ డిగ్రీ నుంచే తెలుసు. సో తను ఏం చేసేదంటే ఎప్పుడు కలిసే తిరిగేది, సినిమాలకు వెళ్ళినా కలిసే వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి ఎక్కువ, చాలా అసోసియేషన్, అంటే క్లోజ్ ఫ్రెండ్ బాగా. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ ఇండస్ట్రీ గురించే చెప్పేది. రోడ్ మీద వెళ్తున్నాం అనుకోండి, ఈ కార్ని చూస్తే నీకేమనిపిస్తుంది అని అడిగేది మమ్మల్ని. కార్ని చూస్తే మనకేమనిపిస్తుంది, అది కారు, మనదేమో బస్ పాస్ బ్యాచ్ మనది. సో కార్ని చూస్తే మనకేమనిపించదు, అనిపించదు. సో తనకెట్లా ఎందుకు అనిపించేది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డ్రీమింగ్ గురించి చాలా బాగా నేర్పిస్తారు, అంటే కళలు కనడం గురించి. అది అప్పుడు మనకు తెలియదు, అంటే ఏ మీటింగ్కి వెళ్ళలేదు, ఏ సెమినార్కి వెళ్ళలేదు, అసలు డ్రీమ్ అంటే తెలియదు. సో తను అట్లా సడన్గా అడిగేసరికి ఈ ఇల్లుని చూస్తే ఏమనిపిస్తుంది, నీకు కావాలనిపిస్తుందా, ఈ కార్ని చూస్తే ఏమనిపిస్తుంది, నీకు కావాలనిపిస్తుంది అంటే నాకెందుకు అనిపిస్తుంది, ఈ కారు నాకెందుకు కావాలనిపిస్తుంది, నా ఆలోచన అంతా వేరు కదా, ఏదో ఒక జాబ్ కొట్టుకోవాలా, డబ్బులు వస్తాయి, దాని తర్వాత ఏం చేయాలో అంత తెలియదు, అప్పుడే డిగ్రీ అయిపోయిన ఏజ్ అది. సో ఇలా అడుగుతుంటే మాకు కామెడీగా అనిపించేది అన్నట్టు. ఈ వీడేంది లేచి ఇది అడుగుతున్నాడు, కార్ని చూస్తే ఏమనిపిస్తుంది, బంగ్లాని చూస్తే ఏమనిపిస్తుంది, నీకు డబ్బు కావాలనిపిస్తుందా. మనకప్పుడు ఒక 500-1000 రూపాయలు ఉంటే పాకెట్లో సరిపోతుంది, బస్ పాసు, సినిమాలు, హాస్టల్లో యూనివర్సిటీ మెస్ ఉంటుండే. సో దీనికి మించిన ఖర్చేం లేదు కదా. కాకపోతే తను పడుకున్న అదే ముచ్చట, తిరుగుతున్న అదే ముచ్చట, ఏదైనా సినిమా చూస్తున్నా కూడా బ్రేక్ లో అదే చెప్తాడు, డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తాడు. ఎందుకంటే తను ఒక 5-6 సెమినార్లు అటెండ్ చేసిండు డైరెక్ట్ సెల్లింగ్ గురించి. సో ఇట్లా చెప్తూ ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమైందంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పట్ల పరిచయం ఏర్పడ్డది. పరిచయం ఏర్పడి ఏం చేసిందంటే తను ఇక బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నో అనలేము. నో అనకుండా ఏం చేసినామంటే తను వెళ్తున్న సెమినార్లకు తీసుకెళ్ళండు, కొన్ని సెమినార్లకు. ఫస్ట్ సెమినార్ ఏం అర్థం కాలే, సెకండ్ మీటింగ్ ఏం అర్థం కాలే. కాకపోతే ఫ్రెండ్ కదా, వెళ్ళాల. తను బాగా క్లోజ్ కాబట్టి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇట్లా వెళ్తూ ఒక 4-5 మీటింగ్లు వినేసరికి ఒక అవగాహన వచ్చింది. ఓహో, దీంట్లో డబ్బు ఉన్నది, ఇక్కడ అందరూ డబ్బు సంపాదించడం కోసం పనిచేస్తున్నారు. సో అట్లా మెల్లగా ట్యూన్ అయ్యి వీడేమో వదలట్లేదు, రోజు ఒకటే చెప్తున్నాడు. సో ఎందుకు వచ్చిన బాధ అనేసి జాయిన్ అయిపోయినాం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. సో జాయిన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ బిజినెస్ చేయడం స్టార్ట్ చేసినామో అప్పుడు ఈ ఇండస్ట్రీ యొక్క డెప్త్నెస్ అనేది అర్థమైంది సార్. అశోక్, నా వాయిస్ అది క్లియరే కదా? ఎస్ సార్ క్లియర్, కంటిన్యూ. ఫైన్. సో అట్లా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లోకి ఒక ఫోర్స్ఫుల్ గానో ఒక ఫ్రెండ్ ద్వారానో స్లోగానే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక విషయం అర్థమైంది ఏంటంటే మీరు ఎవరిని అడిగినా కూడా
డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, వెస్టీజ్ గురించి తెలుసు అని అంటారు. విన్నాము, తెలుసు, చూసినాము, ఈ పదాలు బాగా వినిపిస్తుంటాయి మనకు. తెలవడం వేరు, దాని గురించి నాలెడ్జ్ ఉండడం వేరు సార్. తెలవడం అనేది వేరు, దాని గురించి నాలెడ్జ్ ఉండడం వేరు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ మీద కొన్ని రకాల పుస్తకాలే రాయబడ్డాయి. రాబర్ట్ టి కియోసాకి అనేసి రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్. తనది ఒక బుక్ ఉంది, చాలా ఫేమస్ బుక్, 21st సెంచరీ బిజినెస్ అనేసి, 21వ శతాబ్దపు వ్యాపారం. ఆ బుక్ లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చాలా అంటే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 1920s నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 years, ఇదేం కొత్త ఇండస్ట్రీ కాదు, మోర్ దెన్ 100 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండస్ట్రీ. మన ఇండియాలోకి ఇది ఆఫ్టర్ అంటే 1980s లో, 80s తర్వాత 1991 పాలసీ తర్వాత చాలా ర్యాపిడ్ గా వచ్చేసినాయి ఈ బిజినెస్లు. కొన్ని ఫారెన్ కంపెనీస్ రావడం జరిగింది. అంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి నాలెడ్జ్ ఉండడం వేరు, అంటే తెలియడం వేరు, దాని గురించి పర్టికులర్ గా నాలెడ్జ్ ఉండడం వేరు. ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ ప్రేమికులు ఉన్నారో వాళ్ళకు కంప్లీట్ అవగాహన ఉన్నది. అందుకే వాళ్ళ ఈ ఇండస్ట్రీలో ఒక చాలా ఫెయిత్ఫుల్ గా, వాళ్ళు చాలా ప్యాషనేట్ గా ఈ బిజినెస్ ని చేస్తుంటారు. అదే ఇండస్ట్రీని కొందరు ఒక ఏదో స్కీమ్ లెక్క, ఒక స్కామ్ లాగా దాన్ని చూస్తుంటారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ దాన్ని ఒక చైన్ బిజినెస్ అనుకోవడము, దాన్ని ఒక స్కీమ్ అనుకోవడము, దాన్ని ఒక నేరం గా పరిగణించడము వాళ్ళు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు పూర్తి అవగాహన లేదు. కేపీఎంజీ అనేసి అండ్ ఫికీ, ఇవి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మన ఇండియాలో. ఈ ఆడిట్ చేసే కంపెనీస్ ఇవి. ఫిక్కీ ఇండిపెండెంట్ బాడీ అండ్ కేపీఎంజీ అనేది రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్స్ కంబైన్డ్ గా స్టడీ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఏంటంటే, వెరీ సూన్ ఒక 2025 వరకే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో 65,000 కోట్ల బిజినెస్ చేయబోతుంది అనేసి. 65,000 crores బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారానే రాబోతుంది అనేసి. 65,000 crores బిజినెస్ చేస్తుందంటే ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, ఎంత మందిని మన కంట్రీకి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి కంట్రీకి ఎకనామిక్ క్రైసిస్ లో ఉన్నాయి. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే హ్యూమన్ ఎవల్యూషన్ అనేది కనుక అబ్జర్వ్ చేస్తే, మానవుడు ఫస్ట్ జంతువుల్ని వేటాడి తినేవాడు. తర్వాత మెల్లగా వాళ్ళు యానిమల్ పశు పోషణ నుంచి వ్యవసాయం తర్వాత మెల్లిగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది మనకు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫేజ్ అయిపోయిన తర్వాత మనకు కంప్యూటర్ యుగం వచ్చింది. ఇప్పుడు 20th సెంచరీలో మొత్తం కంప్యూటర్ యుగం వచ్చింది. ఎక్కడ చూసినా కూడా చార్లెస్ బాబేజ్ కావచ్చు, మనకు బిల్ గేట్స్ కావచ్చు, బిలియనియర్స్ అందరు కూడా ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. దానికంటే ముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ఉన్న వాళ్ళు వచ్చారు, వరల్డ్ లో ఉన్న రిచెస్ట్ పర్సన్. దాని తర్వాత ఎవరైతే కంప్యూటర్ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళు వచ్చారు. కానీ ఇప్పుడు 21st సెంచరీలో మీరు చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ అని కాదు, మీరు ఏది చూసినా, అమెజాన్ చూసినా, ఫ్లిప్కార్ట్ చూసినా, ఈబీఏ చూసినా, ఆర్ వరల్డ్ మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వైపే నడుస్తున్నది. ఇది 21st సెంచరీలో రాబర్ట్ కియోసాకి చెప్తున్న అంశం ఇది. ఆయన ఒక 30 years ముందు ఆ బుక్ రాశాడండి. ఆ బుక్ నుంచి ఆయన ఏదైతే 30 years ముందు చెప్పిండో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇండియాలో కూడా 65,000 crores బిజినెస్ చేయబోతుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంత పెద్ద ఇండస్ట్రీ గురించి కొందరు తెలియక దీన్ని సీరియస్ గా తీసుకోకపోవడము, మనం ఈ బిజినెస్ ని ప్రెజెంట్ చేసినప్పుడు ఈ బిజినెసా, నేనేం చదువుకున్నా, నా రేంజ్ ఏంది, నేను ఈ సబ్బులు, షాంపులు, పేస్ట్లు, ఈ సప్లిమెంట్స్ పట్టుకొని నేను తిరగాలనా, ఇది ఒక మార్కెటింగ్ చేసుకునే వాళ్ళ జాబ్ లాగా మనం ట్రీట్ చేస్తుంటారు అన్నట్టు. బట్ వాళ్ళు ఎలా ట్రీట్ చేసినా మనమే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఈ ఇండస్ట్రీ యొక్క గొప్పతనం మనకు తెలవాలి. సో ఆ 65,000 crores టర్న్ ఓవర్ లో
వెస్టీజ్ ఈస్ ద టాప్ మోస్ట్ కంపెనీ, నంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా. చూడండి హౌ మచ్ వీఆర్ ఫార్చునేట్, ఎంత లక్కీ మనము. అంత గ్రోత్ ఉన్న ఇండస్ట్రీలో మనకు క్యుములేటివ్ గా యావరేజ్ గ్రోత్ రేట్ అని ఉంటుంది 13%. అంటే మన జీడిపి కూడా మనకు 6-7% గ్రోత్ పర్సంటేజ్ లో ఉన్నా కూడా 13% యావరేజ్ గ్రోత్ రేట్ తోటి పెరుగుతున్న ఇండస్ట్రీ, 65 కోట్ల టర్న్ ఓవర్ టార్గెట్ పెట్టుకున్న ఇండస్ట్రీ. దాంట్లో మన వెస్టీజ్ నంబర్ 1 కంపెనీ. దాంట్లో ఇండియాలోనే నంబర్ 1 కంపెనీ, వరల్డ్ లెవెల్లో 30th ప్లేస్, 30వ ప్లేస్. 30వ ప్లేస్ అంటే 13th ప్లేస్ అంటే పెద్ద ఏమున్నది అనుకోవచ్చు, కానీ ఇండియా నుంచి ఏ ఒక్క కంపెనీ కూడా వరల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కడ లేదు. ఓన్లీ వెస్టీజ్ కంపెనీ మాత్రమే ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తుంది. సో అంత గ్రేట్ కంపెనీలో మనం ఉన్నందుకు, అంత గ్రేట్ కంపెనీని ఇంట్రడ్యూస్ చేసినందుకు మా అప్లయన్స్ కి కానివ్వండి, చిరంజీవికి, కోటేశ్వరరావు సార్కి, లీలావర్ణ మేడం వాళ్ళకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నేను కూడా అదే అవగాహనతో ఉన్నాను. ఇది ఏంది జైనింగ్ చేసుడు ఏంది, మనము ఇట్లాంటి బిజినెస్ చేసుడు ఏంది, చదువుకున్నాం కదా, ఉద్యోగం చేయొచ్చు కదా. సో ఈ బిలీఫ్ తోటి ఉన్నాం. కాకపోతే ఇది చాలా గొప్ప ఇండస్ట్రీ అని తెలవడానికి కొంత టైం పడుతుంది మనకు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే, దిస్ బిజినెస్ ఈస్ ఆల్ అబౌట్ లీడర్షిప్. దిస్ బిజినెస్ ఈస్ ఆల్ అబౌట్ లీడర్షిప్. లీడర్ గా ఎదగనిదే ఈ బిజినెస్ లో ఎదగలేము. దెన్ హూ ఇస్ లీడర్? హూ ఇస్ లీడర్? లీడర్ ఈస్ ద పర్సన్ ఎవరైతే తనకు క్లియర్ గోల్ ఉంటుందో, హ్యావింగ్ గోల్ అండ్ మూవింగ్ పీపుల్ టువర్డ్స్ అచీవ్ దేర్ గోల్. ఎవరినైతే మనమే సక్సెస్ కాకుండా మనతోటి ఉన్న టీమ్ ని కూడా సక్సెస్ఫుల్ చేయిస్తామో, హీఈస్ కాల్డ్ లీడర్. వీ హ్యావ్ మెనీ డెఫినేషన్స్ ఫర్ లీడర్షిప్. అంటే మనకు నెట్వర్క్ మార్కెటింగ్ లో లీడర్ అంటే ఎవరంటే, తనకు క్లియర్ గా గోల్ ఉండి ఇతరుల గోల్ కోసం కూడా, ఎవరైతే ఈ బిజినెస్ లో జాయిన్ అవుతారో వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి జాయిన్ అవుతారు. వాళ్ళు జాయిన్ అవుతారు అంటేనే డే 1 లో 100% నమ్మినా నమ్మకపోయినా వాళ్ళలో ఏదో ఒక ఆశ అయితే ఉంటది, ఏదో చేద్దాంలే అనేసి. సో వాళ్ళని ప్రాపర్ గా ట్రైన్ చేస్తూ వాళ్ళ గోల్ ని అచీవ్ చేసే పర్సన్ ని లీడర్ అంటాం. ఇదేదో నలుగురిని జాయిన్ చేసేసి వాళ్ళకి అప్లైన్లకు అప్పగిచ్చేసి మనం పక్కన ఉండి వాళ్ళు సక్సెస్ అవుతారు, మనకు డబ్బులు వస్తాయి అంటే అట్లా జరగదు ఈ బిజినెస్ లో. దిస్ ఈజీ మనీ అనేది లేనే లేదు ఈ బిజినెస్ లో. కంపల్సరీ ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే. కష్టపడ్డ వాళ్ళకి ప్లాన్, మన మేనేజ్మెంట్ ప్లాన్ ని ఏ విధంగా డిజైన్ చేసిర్రంటే, మేబీ అది బైనరీ కానివ్వండి, 2 legs ప్లాన్ చాలా వస్తుంటాయి మనకు మార్కెట్ లో. అట్లాంటి దాంట్లో జరగవచ్చు. మీరు ఇద్దరిని జాయిన్ చేసి ఇంటికాడ ఎక్కడ జరగదు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. కానీ మన మేనేజ్మెంట్ ప్లాన్ ని ఎట్లా డిజైన్ చేశారంటే, ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు మాత్రమే సక్సెస్ వచ్చే విధంగా వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ అనేది డిజైన్ చేయబడింది. ఇది మాత్రం చాలా క్లియర్. లక్కీగా ఒక్కళ్ళు ఇద్దరు దొరకొచ్చు మీకు, లక్కీగా ఒక్కరు లేదా ఇద్దరు దొరకొచ్చు. కానీ 6 members, 6 లీడర్లు మాత్రం లక్కీగా దొరకరండి. ఫీల్డ్ లో కష్టపడాల్సిందే, 1-to-1 చేయాల్సిందే, హోమ్ మీటింగ్ చేయాల్సిందే, టీమ్ మీటింగ్ చేయాల్సిందే, సెమినార్ చేయాల్సిందే. కష్టపడితేనే వస్తుంది. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, 1 by 1 చూడండి. అన్షేకబుల్ ఫెయిత్. నమ్మకం ఉండాలి. నమ్మకం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? బిజినెస్ లోకి మనం జాయిన్ కాగానే నమ్మకం రాదు మనకు. సో మనం ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్రొడక్ట్ యూజ్ చేస్తామో అప్పుడు కొంత నమ్మకం వస్తుంది మనకు. ఎందుకంటే వెస్టీజ్ ప్రొడక్ట్ వాడిన ఎవ్వరు కూడా ఈ ప్రొడక్ట్ బాలేవు అని అన్న దాఖలాలే లేవు. ఎందుకంటే ఎక్సలెంట్ ప్రొడక్ట్. మీరు ప్లాన్ ఎంతసేపు, గంట సేపు చెప్పినా
లేకుంటే వాడితోటి ఒక 1 డే సెమినార్ చేసినా కూడా మైండ్లోకి ఏం ఎక్కదండి. ఒక చిన్న ప్రొడక్ట్ ఎవరైతే ఒక పేస్ట్, ఒక సబ్బు, ఒక షాంపూనో, ఒక సప్లిమెంటో, అగ్రికల్చర్కి సంబంధించిన ఏదో ఒక ప్రొడక్ట్ వాడిందనుకోండి, అప్పుడు తను వెస్టీజియన్గా మారిపోతాడు. అన్లెస్ అండ్ అంటిల్ విల్ నాట్ యూజ్ ద ప్రొడక్ట్, విల్ నాట్ బికమ్ యువర్ డిస్ట్రిబ్యూటర్. సో ప్లాన్ ఏమున్నది, ఫ్రీనే కదా, ఐడి ఫ్రీగానే పడిపోతుంది, ఫ్రీగానే మనం జాయిన్ చేసేయచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రొడక్ట్ వాడతారో వాళ్ళలో ఫేత్ అనేది బిల్డ్ అవుతుంది, నమ్మకం అనేది బిల్డ్ అవుతుంది. రైట్, ఫస్ట్ నువ్వు నమ్మాలి. చాలా మంది ఏం చేస్తారంటే మీటింగ్కి పిలిస్తే రారు. ఆ మీటింగ్ లో ఏం జరుగుతుంది, ఆల్రెడీ ప్రొడక్ట్ వాడిన వాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసిన వాళ్ళు ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తుంటారు. సో మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ వాడతామో కొంత నమ్మకం వస్తుంది, మీటింగ్స్కి వస్తుంటామో సక్సెస్ అయిన పీపుల్ని చూస్తుంటాం, మనం ఇంకొంత నమ్మకం పెరుగుతుంది. ఒక్కసారి మీటింగ్కి వస్తేనే పెరుగుతుందా? పెరగదు. ఎందుకంటే రోమ్ ఈస్ నాట్ బిల్డ్ ఇన్ ఏ సింగిల్ డే అంటారు కదా మనకు. సో స్లో, ఇట్స్ ఎ ప్రాసెస్. మెల్లగా 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 మనం మీటింగ్కి మనం అలవాటు అవుతుంటే మనకు అప్పుడు ఫేత్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడు ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాల, నేను ఇది చేయగలను అని ఎప్పుడు నమ్ముతావు అంటే హ్యావ్ ఫేత్ ఇన్ యువర్ అప్లైన్ మీద ఫేత్ ఉండాల. ఎందుకంటే ఇంత మంచి ఇండస్ట్రీని పరిచయం చేశారు కదా మనకు, సో వాళ్ళని నమ్మాలా. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పట్ల ఫేత్ ఉండాలంటే దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండానే వాడు చెప్పింది వీడు చెప్పింది వినేసి ఇది ఒక స్కీము నేను చూసిన, మా మామ చేసిండు, మా బాబాయ్ చేసిండు అనకుండా నువ్వు ఏదన్నా చూడొచ్చు కదా. గూగుల్ చేయి, విచ్ ఇస్ ద బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేసి గూగుల్ చేయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి కొంత గూగుల్ చేయొచ్చు, చేతిలో మొబైల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది ఫ్రీగానే. కొంచెం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరు. వాళ్ళకి అడగాల మనం, మీరు కొంచెం గూగుల్ చేయండి అనేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి. ఫేత్ అబౌట్ కంపెనీ మీద ఫేత్ ఉండాలా. ఆయన వెస్టేజ్కి మనం ఇక మళ్ళీ క్వశ్చన్ చేయడానికి వీలు కూడా లేదు. ఆల్రెడీ 20 years నుంచి రన్ అవుతున్న కంపెనీ, ఈ రోజు నుంచి వచ్చిన కాదు. 400+ ప్రొడక్ట్స్ తోటి రన్ అవుతున్న కంపెనీ, 5 crores డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇండియాలో నంబర్ 1 ఉంది, వరల్డ్ లో 30th place లో ఉన్నది. ఇంత మంచి కంపెనీ గురించి 10,000 కూడా ఇన్కమ్ లేని వాళ్ళు ఈ బిజినెస్ గురించి మాట్లాడతారు. దెన్ ఫేత్ ఇన్ యువర్ టీమ్. ఎవరైతే మనల్ని నమ్ముకొని వచ్చారో వాళ్ళు జాయిన్ అవుతారు అంటేనే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి జాయిన్ అవుతారు. సో వాళ్ళ మీద కూడా ఫేత్ ఉండాలా మనం. వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళకి నేర్పించాలా. జాయిన్ చేసి వాళ్ళకు వదిలేసినాం అనుకోండి, వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతారు. సిస్టమ్ని ఫాలో కావాలా మనం. వాళ్ళకి సిస్టమ్కి కనెక్ట్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. జాయిన్ చేసి ఉరుకు అంటే ఎక్కడికి ఉరుకుతాడు వాడు? ఫోన్ చేసి ఏమైంది చెయ్యు అంటే నువ్వు ఏమన్నా నేర్పిస్తే కదా వాడు చేసేది. జాయిన్ కాగానే చాలా మంది ఏం చేస్తారంటే నెక్స్ట్ డే నుంచి వాళ్ళకు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, సిస్టమ్ నేర్పియకుండా, అసలు స్ట్రక్చర్ ఏంది, లెగ్స్ ఏంది, బిజినెస్ ప్లాన్ ఏంది, ప్లాన్ డే 1 లోనే ప్లాన్ వచ్చేస్తుందా? అసలు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఇప్పటికీ చాలా మందికి అర్థమే కాదు. సో అంత మంచి ప్లాన్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళకి స్లోగా సిస్టమ్ కి కనెక్ట్ చేయాలి. సో మనకు ఫెయిత్ ఉంటేనే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవుతాం, నమ్మకం. దెన్ 100% సబ్మిషన్ టు ద సిస్టమ్. సో చాలా మంది బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత మీటింగ్ కి రండి అంటే మీటింగ్ కి రారు వాళ్ళు. సో మీటింగ్ లో ఏమున్నది, చెప్పిందే చెప్తారు కదా, ఒకటే ముచ్చట. ఏముంటది, ఫస్ట్ ప్రొడక్ట్ గురించి చెప్తారు, తర్వాత బిజినెస్ చెప్తారు, తర్వాత కొందరు మాకు చెక్ వచ్చిన వాళ్ళు వస్తారు, మాకు ఈ చెక్స్ వచ్చినాయి అని చెప్తారు. ఇదే కదా రోజు అదే జరుగుతుంది ప్రతిరోజు. ఇంకేం మీటింగ్కి వస్తామంటారు. నేనైతే ఒకటే అంట, ఎవరైతే మీటింగ్కి రారో, మరి నువ్వు మీటింగ్ చేస్తావా, నేను మేడం తోటి మాట్లాడతా, నీకు జూమ్ లో అవకాశం ఇప్పిస్తా, వాళ్ళు చెప్పినట్టు చెప్పగలుగుతావు అంటే ఓ నా వల్ల కాదంటాడు. నువ్వు ఫస్ట్ వస్తే కదా నేర్చుకునేది. మీటింగ్స్ కి రావడం వల్ల ఏమవుతుంది అంటే, నేను చెప్పినా కదా, దిస్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్, డూయింగ్ అండ్ టీచింగ్.
నువ్వు ప్రాపర్ గా నేర్చుకుంటేనే లెర్నింగ్. ద ఫస్ట్ స్టెప్ ఈస్ లెర్నింగ్. నువ్వు ప్రాపర్ గా నేర్చుకుంటేనే నువ్వు ప్రాపర్ గా వర్క్ చేయగలుగుతావు. మనిషికి ఆక్సిజన్ ఎట్లనో శ్వాసక్రియ ఎట్లనో ఈ బిజినెస్ కి మీటింగ్స్ అట్లా అండి. అది టీమ్ మీటింగ్ కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, బిగ్ సెమినార్సే కావచ్చు, బూట్ క్యాంప్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసేది మేడం వాళ్ళు, మన అప్లయన్స్ మేనేజ్మెంట్ చేసే మీటింగ్స్ ఇవన్నీ వాళ్ళ కోసమా? మేడం ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు కదా, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. మొత్తం మన స్టేట్ లోనే నంబర్ 1 కదా మేడం. ఇప్పుడు అయినా మేడంకి అవసరమా మీటింగ్? వాళ్ళు కండక్ట్ చేసేదంతా మన కోసమే. ఎవరైతే అప్కమింగ్స్ ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ కావాలా, నేర్చుకోవాలనేసి దానికి తీసుకురావడానికి నానా సినిమా చూపిస్తారు మనకి. ఇక రా అంటే రాడు, అక్కడి వరకు ఎందుకు నువ్వు చెప్పవు అంటాడు. నాకైతే ఇంకా కొందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ అంటే, ఈ బిజినెస్ లో మనకు చాలా మంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతారు స్టార్టింగ్ లో. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ రియల్ గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మీకు పరిచయం ఉన్న వాళ్ళు అయిపోయిన తర్వాత, మీ లిస్ట్ లో నుంచి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ మీ దగ్గర వాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తారో అప్పటి నుంచి రియల్ గా బిజినెస్ స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి మనం వాళ్ళ ముందు తిరిగి ఉంటాం. మనం వాళ్ళ ముందే మన వేషాలన్నీ వాళ్ళకి తెలుసు. సడన్ గా వెళ్ళి బిజినెస్ చేద్దాం, మనం మిలినియర్ అయిదాం, కారు కొందాం, బంగ్లా కొందాం, ఫారెన్ ట్రిప్ పోదాం, సక్సెస్ఫుల్ అయిదాం, నెలకు ₹1,00,000 కొడదాం అంటే వాడికి కామెడీ అనిపిస్తుంది. ఇన్ని రోజులు పాగలు తిరిగిండు నా కళ్ళ ముందు, ఇప్పుడు వచ్చేసి సడన్ గా బిజినెస్ అంటున్నావు ఏందనేసి. ఎట్లయితే మేము మా ఫ్రెండ్ కి నవ్వినామో మనకు కూడా సేమ్ జరుగుతుంది అట్లనే. వాడు నువ్వు చెప్తే ఎందుకు వింటాడు? సో అందుకే వాడిని ఏం చేయాలంటే మీటింగ్ కి తీసుకెళ్ళాలి. మీటింగ్ కి తీసుకెళ్తే ఏమవుతుందంటే, ఈ బిజినెస్ కి ఆక్సిజనే మీటింగ్స్. అక్కడ నేర్చుకుంటాడు. నువ్వు చెప్తే వినకపోవచ్చు, కానీ అక్కడ వచ్చిన సక్సెస్ఫుల్ స్పీకర్ చెప్తాడు కదా, ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేస్తారు కదా, సో వాళ్ళు చెప్తే వినొచ్చు. అప్పుడు ఇంకొంచెం ఫేత్ అనేది బిల్డ్ అవుతుంది బిజినెస్ లో. తర్వాత అప్లైన్ కి సబ్మిట్ కావాలి. 100% సబ్మిషన్ టు సిస్టమ్ అంటే మీటింగ్స్ కి, అప్లైన్ కి. నువ్వు ఎందుకంటే అప్లైన్ అంటే ఇక్కడ నీ బాస్ కాదు, కానీ నీకంటే ముందు ఈ బిజినెస్ లో ఉన్నాడు, అనుభవం ఉన్నది, నువ్వు చేయాల్సిన తప్పులు అన్ని చేసి ఉంటాడు. సో నిన్ను ఆ తప్పులు చేయనివ్వకుండా కాపాడతాడు. సో అందుకే అప్లైన్ కి సబ్మిట్ కావాలి. సో ఎప్పుడైతే 100% మనం సబ్మిట్ అవుతామో అప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ కాగలుగుతాం మీ బిజినెస్ లో. సో మరి అప్లైన్ అంటే ఏ అప్లైన్ కి సబ్మిట్ కావాలా? కొందరు ఉంటారు మిమ్మల్ని జాయిన్ చేసి పక్కకు చేరేటోళ్ళు. వాళ్ళకి కాదు. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో, ఎవరైతే బిజినెస్ ని ప్యాషనేట్ గా చేస్తారో వాళ్ళ పైన ఉంటారు. ఆయన లేకపోతే ఇంకా పైన ఎవరైతే యాక్టివ్ అప్లైన్ దొరికేంత వరకు నువ్వు వాళ్ళని అప్రోచ్ అవుతూనే ఉండాలి. నువ్వు అప్రోచ్ కావాలి, వాళ్ళ అప్రోచ్ అవుడు కాదు. నెక్స్ట్, ఇట్ ఈస్ అ బిజినెస్, ఇట్ విల్ టేక్ టైం. ఈ బిజినెస్ మనకు ఆల్ ఆఫ్ సడన్ గా చాలా మంది ఏమనుకుంటారు అంటే, బిజినెస్ జాయిన్ అయిపోయి అద్భుతాలు జరగాలని కోరుకుంటారు. మీరు ట్రెడిషనల్ బిజినెస్ కూడా చూడండి, బ్రేక్ ఈవెన్ రావడానికి, అంటే కామర్స్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. బ్రేక్ ఈవెన్ అంటే మనం పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే ఒక యావరేజ్ బిజినెస్ ఒక 2 to 3 years పడుతుంది. 2 to 3 years పడుతుంది. ఈ బిజినెస్ ని ఏం చేస్తారంటే 2 months 3 months ట్రై చేస్తారు. 2-3 months ట్రై చేసే బిజినెస్ కాదు ఇది. 3 to 5 years కనుక ఈ బిజినెస్ చేస్తే, మీరు ఎవరినైనా చూడండి, మీరు బూట్ క్యాంప్స్కి వెళ్తారు, మీటింగ్స్కి వెళ్తారు కదా, హైలీ సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవ్వరు కూడా 3 to 5 years ఈ బిజినెస్ కి ఇచ్చిన వాళ్ళే. కానీ ఆ 3 to 5 years ఈ బిజినెస్ కి ఇస్తే అద్భుతాలు జరుగుతాయి. మీరు బయట ట్రెడిషనల్ జాబ్ లో కానివ్వండి, బిజినెస్ లో కానివ్వండి 10 years ఇచ్చినా కూడా పెద్ద అద్భుతాలు ఏం జరగవు. ఎందుకంటే హైయెస్ట్ సాలరీ ఎంత ఉంటుంది? 1 lakh, 2 lakh.
4-5 lakh తీసుకోవాలంటే వాడు అమ్మా నాన్నను ఫ్యామిలీని వదిలేసి ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి యూఎస్ఏనో ఏదో పెద్ద గూగుల్లో ఏదో కంపెనీలో వెళ్ళాలి వాడు. ఇక్కడ నువ్వు ఉన్న చోట నీ ఇంట్లో ఉంటూ, నీ ఊర్లో ఉంటూ, నీ పరిసర ప్రాంతాల్లో ఉంటూ, నీ వాళ్ళతో ఉంటూ 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 తీసుకునే అవకాశం ఎక్కడన్నా ఉంటుందా? ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ వెస్టేజ్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఉంటాయి బయట ప్రొఫెషనల్ కూడా మనకు 1,00,000, 2,00,000, 5,00,000 ఉంటుంది. కాకపోతే నువ్వు మొత్తం సర్వం వదిలేసిపోవాలటు మీ వాళ్ళందరికీ దూరంగా. వాడు ఏ సావుకు రాడు, ఏ పెళ్లికి రాడు, తీరుకు అమెరికాలో ఉన్నా అని చెప్తాడు. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి వీడియో కాల్లో మాట్లాడుతుండు, కానీ నీకు దేనికి దగ్గర ఉండడు. అమ్మా నాన్నకి దగ్గర ఉండడు, బంధువులకి దగ్గర ఉండడు, దేనికి దగ్గర ఉండడు. నీ ఇంట్లో ఉంటూ నీ పరిసర ప్రాంతాల్లో ఉంటూ కూడా లక్షల్లో సంపాదించుకునే అవకాశం ఇస్తుంది బిజినెస్. దీన్ని అర్థం చేసుకోవాలి ప్రాపర్గా. అర్థం చేసుకోవాలంటే లెర్నింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ. దెన్ డూయింగ్. నువ్వు ఎప్పుడైతే ప్రాపర్గా నేర్చుకుంటావో అప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తావు. నీకు ప్లాన్ రాదు, ఓకే, ఏం ప్లాన్ చెప్తావు? అప్లైన్ని పిలుస్తావు. అప్లైన్కి అప్పుడు టైం ఉండదు, ఎందుకంటే అప్లైన్ నువ్వు ఒక్కడే కాదు కదా, అప్లైన్కి ఇంకా చాలా మంది టీం ఉంటుంది కదా. అప్లైన్ అవైలబుల్ ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, అప్లైన్ని ఒక 10 ప్లాన్ల కంటే ఎక్కువ తీసుకపోవద్దు. 10 ప్లాన్లు, 5 to 10 ప్లాన్స్లో మనము బిజినెస్ ప్లాన్ని నేర్చేసుకోవాలి. దట్స్ ఇట్. 10 మీటింగ్లు, టీమ్ మీటింగ్ మీకు కండక్ట్ చేసుడు మీకు రాదు, ఒక 10 మీటింగ్లు అప్లై చేయాలి. దాని తర్వాత నువ్వు చేయాలా. నువ్వు లీడర్గా కావాలంటే నువ్వు చేయాలా. మైక్ పట్టుకోవాల్సిందే, బోర్డు మార్కర్ వాడాల్సిందే, అప్పుడే వెస్టీజ్లో డబ్బులు వస్తాయి. అంటించే బిజినెస్ కాదు ఇది. అప్లైన్కి జాయిన్ చేసేసి అప్లైన్కి అంటించి నేను పక్కకు తప్పుకుంటా అంటే ఏం రాదు. నువ్వు ఏ రోజైతే మార్కర్ పట్టుకుంటావో, ఏ రోజైతే నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తావో, ఏ రోజైతే నువ్వు హోమ్ మీటింగ్ స్టార్ట్ చేస్తావో, ఏ రోజు నుంచి అయితే నువ్వు టీమ్ మీటింగ్ చేయడం స్టార్ట్ చేస్తావో అప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఇది నీ బిజినెస్ కాదు, నీ అప్లైన్ బిజినెసే. నువ్వు చేసినా చేయకపోయినా ఎవడో ఒకటి ఇచ్చిపోతావు, వాడిని తీసుకొని మీ అప్లైన్ చేసేసుకుంటాడు. నీకు 6 కావాలంటే నువ్వు మార్కర్ పట్టాల్సిందే, నువ్వు టీమ్ మీటింగ్ చేయాల్సిందే, హోమ్ మీటింగ్ చేయాల్సిందే, ట్రైనింగ్స్ చేయాల్సిందే. అప్పుడు మాత్రమే ఇవన్నీ నిజాలు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంత బ్యూటిఫుల్లో దాంట్లో ఉన్న టెక్నిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకుంది లెర్నింగ్, డూయింగ్, టీచింగ్. నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళి ఎప్పుడైతే వర్క్ చేస్తావో నీకు కొంత అనుభవం వస్తుంది. తప్పేంది, రైట్ ఏంది, ఏం చేయాలా, ఎవరికి ఏం మాట్లాడాలా. ఒక రైతుకు తీసుకుపోయి షాంపూ గురించి చెప్తే ఏమొస్తుంది? కస్టమర్ నీడ్ ఏంది, దాన్ని గుర్తించి ఎవరికి ఏం మాట్లాడాలనేది నువ్వు ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు నువ్వు టీంకి ప్రాపర్గా టీచ్ చేయగలుగుతావు. నువ్వే నేర్చుకోలేదు, నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళలేదు, నీ టీంకి ఏం నేర్పిస్తావు? నువ్వు జాయిన్ చేస్తావు, ఒక 10 మందిని జాయిన్ చేస్తావు, వాళ్ళ ఐడీలు ఖరాబు. ఎవరైనా సీరియస్ వాళ్ళు పోయి వాళ్ళకు అడిగితే మా ఆల్రెడీ ఐడీలు ఉన్నాయని అంటున్నారు మార్కెట్లో. ఈ నాన్ సీరియస్ పీపుల్ తోటి వచ్చిన ప్రాబ్లం ఇది. వాడు నేర్చుకోడు, ప్రాపర్గా చేయడు, ప్రాపర్గా నేర్పించాడు. వెళ్తే ఐడీలు అందరికీ ఉన్నాయి పాపం. వాళ్ళు బిజినెస్లోకి వస్తారంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కదా. సో వాళ్ళ డ్రీమ్ని స్పాయిల్ చేసేటోళ్ళు వీళ్ళంతా. నేర్చుకోవాలా. ఎన్ని రోజులు అప్లైన్ తోటి చెప్పిస్తావు? ప్రతి ప్లాన్కి 100 ప్లాన్లు, 200 ప్లాన్లు 1 monthలో చాలు బాస్. ఒక 10 ప్లాన్లు వచ్చిందంటే నేర్చుకోలేమా? ఒకటే పాట కదా దీంట్లో. బిజినెస్ ప్లాన్ ఏమైనా మారుతుంది ఏంది నెలకు వెస్టీజ్లో? లేదుగా, ఒకటే ప్లాన్. మనం చిన్నప్పుడు నేర్చుకోలే చిట్టి చిలకమ్మ అనేసి. ఒక్కసారి నేర్చుకుంటే జీవితాంతం అదే పాట పాడాలి. అది ఒక్కసారి ప్లాన్ నేర్చుకోండి, డెమో ఒకసారి నేర్చుకోండి. అవసరం లేదుగా. కావాలా అప్లైన్ కావాలా? నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు కావాలా, టీమ్ మీటింగ్కి కావాలా, మెంటర్షిప్కి కావాలా, బిగ్ సెమినార్స్కి కావాలా? 10 ప్లాన్ల కంటే ఎక్కువ వాడద్దు అప్లైన్ని. ఆయన టైంని కిల్ చేస్తున్నట్టు. ఆయన కూడా ఎదగాల కదా, ఆయన కూడా బిజినెస్లోకి వచ్చిండు కదా.
అయినా కూడా వేరే టీంల మీద వెళ్ళాలి కదా. మంత్లీ ఒకసారి పిలుచుకో కొన్ని రోజులైన తర్వాత. సో మనం లెర్నింగ్ కి రెడీగా ఉంటేనే సరే. ఒకవేళ మీ అప్లైన్ చాలా మంచోడు సౌమ్యుడు వచ్చినా కూడా నువ్వు ఎదగలేవు. నీ టీంలో 10 మంది 20 మంది వచ్చేంత వరకు మేనేజ్ చేయగలుగుతావు. 100 మంది వస్తే, 1000 మంది వస్తే, 10,000 మంది నీ టీంలోకి వస్తే నువ్వు లీడర్ కాకుండా నువ్వు ఎట్లా టీంని కాపాడుతావు? 10,000 మంది దగ్గర వెళ్ళగలుగుతావు? వెళ్ళలేవు. అప్పుడు నువ్వు ట్రైనింగ్స్ కానీ మీటింగ్స్ కానీ ఇవి కండక్ట్ చేయాల్సి వస్తుంది. సో ప్రోగ్రామ్స్ ఆర్ లైఫ్ లైన్. ఏ చిన్న ప్రోగ్రామ్ ని కూడా వదలొద్దు. నాకు వస్తుంది అదే చెప్తారు, బోరింగ్ ఉంటది. చాలా మంది ఏం చేస్తారంటే మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత బయటకు తిరుగుతుంటారండి వీళ్ళు లీడర్స్. నిన్ను చూసి ఆ కొత్తగా వచ్చినోడు కూడా ఫోన్ పట్టుకొని బయటకు వస్తాడు. సో ప్రోగ్రామ్ లో సీరియస్ గా ఉండాలమ్మా. దెన్ పల్స్ ఆఫ్ ది బిజినెస్ ఈస్ నంబర్స్ అండ్ రేషియోస్. నంబర్స్ అండ్ రేషియోస్. డే 1 నుంచి 6 legs మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే చాలా మంది సైడ్ వాల్యూమ్ కోసం ప్రాబ్లం అవుతుంటది బిజినెస్ లో. మనకు వెస్టేజ్ లో చాలా మంది ఎక్కువ మొత్తుకునేది ఏంటంటే సైడ్ వాల్యూమ్ అయితే లేదనేసి. నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్స్, నాన్ క్వాలిఫైడ్ లీడర్స్ అవుతుంటారు. సిస్టమ్ ఏం చెప్తుంది మనకు? 6/6 కదా మనకు, 6 into 6. సో 6 మనకు కావాల్సింది. సో 6 కింద ఇంకొక 6, 36 మంది. సో నంబర్సే. మీకు ఒక్కొక్క టీంలో ఎప్పుడైతే ఒక 4-5 లీడర్స్, మనం ఏమనుకుంటామంటే ఒక్కడు జాయిన్ కాగానే వీడిన లీడర్ అనుకుంటాం. కాదు. ఎప్పుడైతే తను సిస్టమ్ కి కనెక్ట్ కాడో తను డిసిజన్ తీసుకొని ఫీల్డ్కి వెళ్ళాడు. టైం పడుతుంది సిస్టమ్ కి కనెక్ట్ కావాలంటే. చేస్తాడో చేయడో తెలియదు. మనం ఖుష్ అవుతుంటాం, దొరికిండ్రా నాయన నా క్రోన్ అనేసి. వాడు క్రోన్ కాదు కదా, పర్సనల్ పీవీ కూడా చేయడు. ఆ పర్సనల్ పీవీ కోసం కూడా నువ్వు 4 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది, ఏమైంది కొనుక్కున్నావా అనేసి. టైం లేదంటాడు. వాడిని క్రోన్ అనుకుంటాం మనం. నో. ఫైండ్ ఏ లీడర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్. ఇట్స్ ఎ నంబర్ గేమ్. నీకు ప్రతి లెగ్ లో నుంచి ఒక 4-5 లీడర్లు ఉండాలి. అప్పుడు నువ్వు ఎదుగుతున్నట్టు. ప్రతి లెగ్ లో కూడా ఒక 4-5. అప్పుడు నీ బిజినెస్ మల్టిప్లై అవుతుంది. సో ఇట్స్ ఎ నంబర్ గేమ్. అండ్ అప్లైన్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అప్లైన్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నిన్ను ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చింది నీ అప్లైన్. నిన్ను బిజినెస్ లో మూవ్ చేస్తుంది అప్లైన్. అవునా? నీకు నేర్పిస్తున్నది అప్లైన్. నీకేమైనా ప్రాబ్లం వస్తే కూడా నీకు నిలబడుతుంది అప్లైన్. నువ్వు డిమోటివేట్ అయినప్పుడు నీ భుజం తడుముతున్నది అప్లైన్. నువ్వేమైనా తప్పు చేసినప్పుడు సరి చేస్తుంది అప్లైన్. సో అప్లైన్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అవునా? కాకపోతే మనం ఏం చేస్తామంటే అప్లైన్ ని వదిలేసి ఎవరినన్నా మనం మీటింగ్ కి పిలుస్తాం కదా, సార్ మా ఫ్రెండ్ వచ్చిండు సార్ ఈరోజు దావత్ ఉన్నది రాలేను నేను అంటాడు. మరి ఎవరితోటి తిరుగుతున్నావు? నీకేం కావాలా? నీకోసం చెప్తుండా అప్లైన్? కాదుగా. నువ్వు అప్లైన్ కోసం బిజినెస్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తావు. ఫోన్ వస్తేనే ఇట్లా టార్చర్ ఆయన మీటింగ్ కి రమ్మంటాడు అనుకుంటారు కొందరు. ఇవేట్లా తెలుసా అంటే ఇవన్నీ చేసినవే, మేము కూడా చేసినవి ఇవన్నీ కూడా. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రియలైజ్ అవుతాం. సడన్ గా రియలైజ్ కాం కదా. సో అప్లైన్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. దెన్ పవర్ ఆఫ్ మెంటర్షిప్. గమనించండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫ్రెండ్స్, జీవితంలో ఎవడైనా మీకు మంచి ఇల్లు కొనుక్కో, మంచి కారు కొనుక్కో, లగ్జరీ కారు కొనుక్కో. మేడం గారు ఓలో కారు కొన్నారు కదా, నువ్వు కూడా అట్లాంటి కారు కొనుక్కో. మనం అందరం కలిసి ఫారెన్ ట్రిప్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఇట్లా ఎవరైనా అంటారా? ఎవరన్నారు? ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా మంది, అంటే వాళ్ళు రాంగ్ అని కాదు,
కాకపోతే మన కల్చర్ అట్లా ఉన్నది. ఏదైనా పెద్దది చెప్పంగానే ఊకోరా పోడా నువ్వు పిసలేసిందా నీకు అంటారు. ఏదైనా పెద్ద పెద్ద విషయం గురించి మనం ఇంట్లో మాట్లాడితే. కాకపోతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నీ అప్లైను నీకు మంచి ఇల్లు ఎలా కొనుక్కోవచ్చు, మంచి కార్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలా, నువ్వు ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలంటే ఎట్లా నువ్వు అచీవ్ కావచ్చు, నీకు చెప్పడమే కాకుండా అది అచీవ్ కావడానికి నీకు ప్లాన్ వేసి ఇచ్చి ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్లో నీకు తోడుండి దాన్ని అచీవ్ అయ్యే విధంగా చేస్తాడు నీకు. ఇట్స్ కాల్డ్ మెంటర్షిప్. లైఫ్లో చాలా మందికి మెంటర్స్ లేకనే సక్సెస్ గ్యారంటీ. ఎందుకంటే ఏ డిసిజన్ తీసుకోవాలా, ఏం చేయాలా, ఏ టైంలో ఏం చేయాలనేది చాలా మందికి తెలియదు. ఎవరి దగ్గర అయితే మెంటర్స్ ఉంటారో, అలెగ్జాండర్ కూడా ప్రపంచాన్ని జయించిందంటే రీజన్ అలెగ్జాండర్ కాదు, ఆయన గురువు అరిస్టాటిల్. ఆయన ఇచ్చిన ఐడియా అది. మీరు చరిత్ర చదివితే మీకు ఐడియా తెలుస్తుంది. అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ ఇచ్చిన ఐడియా ప్రకారం ప్రపంచాన్ని జయించిండు అన్నాడు. ఎప్పుడైతే నీ దగ్గర మంచి మెంటర్ ఉంటాడో నీ సక్సెస్ని ఎవరు ఆపలేరు. సో ఆ మెంటర్కి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు మెంటర్స్. ఆ మెంటర్స్కి దగ్గర మనం అటాచ్ కావాలా, వాళ్ళకు మనం అప్రోచ్ కావాలా. వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం కాదు, మనమే వాళ్ళకి అప్రోచ్ కావాలా కదా. సో నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉంది? నీ మెంటర్ దగ్గర ఉంది, నీ అప్లైన్ దగ్గర ఉంది, నీ యాక్టివ్ అప్లైన్ దగ్గర ఉన్నది. సో అది నీ బాధ్యత కదా. నీకు కావాలనుకుంటే నువ్వు అప్రోచ్ కావాలా. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 10 సార్లు చెప్తాడు. వినకపోతే ఏం చేస్తాడు? నిన్ను వదిలేసి ఇంకొకరిని వెతుక్కుంటాడు. ఎందుకంటే ఆయన సక్సెస్ కావాలని కోరుకున్నాం కదా, మనం సక్సెస్ కావాలని కోరుకున్నాం. అట్లాంటి టైం కిల్లర్స్ తోటి ఉండొద్దు కూడా. దెన్ ఓనర్షిప్ మాస్టరీ. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యేది మీ నుంచి, మీ అప్లైన్ నుంచి కాదు, మీ సైడ్ నుంచి కాదు, మీ నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మీ టీంకి మీరే రెస్పాన్సిబుల్. చిన్న షాప్ పెట్టుకున్నా కూడా మనం దాని హోల్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకుంటాం. మనమే తీసుకురావాలా సామాన్, మనమే సేల్ చేయాలా, మనమే షట్టర్ ఓపెన్ చేయాలా, అంత ప్రాపర్గా ఉన్నదా లేదా మనమే చూసుకోవాలా. ఇక్కడ కూడా నీ టీంలో ఏం జరుగుతుంది, డెప్త్లో ఏం జరుగుతుంది, ఏ టీంలో ఎంత పీ వస్తుంది, ఎవరు ఏం పర్ఫామ్ చేస్తారు, ఎవరి వీక్నెస్ ఏంది, ఎవరి స్ట్రెంగ్త్ ఏంది, ఎవరి మీద ఏ పని చేయాలా, ఎవరికి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలా, ఎవరికి మీటింగ్ చేయడం నేర్పియాలా, ఎవరు కొంత వెనుకబడుతుర్రు, ఆ టీం మొత్తంకి నువ్వే ఓనర్. వాళ్ళని ప్రాపర్గా నువ్వు ఒక ఓనర్షిప్ తీసుకొని వాళ్ళని గైడ్ చేస్తేనే సక్సెస్ అవుతుంది ఇక్కడ. లేకపోతే చెప్పినా నేర్చుకుంటలేరు, కుదరదు. నువ్వే తీసుకోవాలా రెస్పాన్సిబిలిటీ, బికాస్ ఇట్ ఈస్ యువర్ టీమ్. ఓకే, దెన్ మరి ఇంత బ్యూటిఫుల్ ఉన్న బిజినెస్లో చాలా మంది సక్సెస్ ఎందుకు గారు? మీరు చూస్తే మనకు లీడర్స్ చాలా మంది కనిపిస్తారు, కాకపోతే అదే రేషియోలో మనకు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తుంటారు, బిజినెస్ని వదిలేసిన వాళ్ళు. ఎందుకు? రీజన్ ఏంటంటే చాలా క్లియర్ ఫ్రెండ్స్. రీజన్ వచ్చేసి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. ఒక లాటరీ టికెట్ లెక్క అనుకుంటారు నెట్వర్క్ మార్కెటింగ్. జైన్ కాగానే ఏమున్నది, 6గురిని జైన్ చేసేస్తా, నేను ఇంటికాడ వంట, వాళ్ళు పని చేస్తారు, నాకు పైసలు వచ్చేస్తాను. జరగదు అది. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ బాస్. ఇట్ ఈస్ ఎ బిజినెస్, ఇట్ టేక్స్ టైం. నువ్వు నేర్చుకోవాలా, ఫీల్డ్లో వర్క్ చేయాలా, నీ టీంకి నేర్పించాలా. లెర్నింగ్, డూయింగ్ అండ్ టీచింగ్. ఇది కాకుండా లాటరీ టికెట్ తీసుకొని 6గురితోటి ప్రొడక్ట్ కొనిపించి 6గురిని జాయిన్ చేసేసి వాళ్ళు చేస్తారంటే జరగదు. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఫెయిల్ అవుతుంటారు జనాలు. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. 2-3 జాయిన్ చేస్తారు, నేను ఎవరు చెప్పినా ఇంటర్ లేరు అంటాడు. ఓకే, ఇంకా కొందరు ఏమనుకుంటారంటే ఎందుకు సక్సెస్ గారంటే జనాలే వీడి దగ్గర రావాలని కోరుకుంటారు. వాళ్ళే నా దగ్గర రావాలని, నేను ఇంత పెద్ద లీడరు, నాకు ఇప్పుడు కారు వచ్చింది,
ఆ? నేను ఇంత మంచి అవకాశాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వాడు నా దగ్గర రావాలి కదా, నేను వాడి దగ్గర వెళ్ళడం ఏంది? తెలియదు బాస్, నీకు కూడా తెలియదు కదా. ఫస్ట్ ఏమైనా ఎగురుకుంటూ దుంకుకుంటూ వచ్చినావా? కొంత టైం పట్టింది కదా. అంటే ప్రాపర్గా ఫాలో అప్ చేయాలా మనం. ఎప్పుడైతే ప్లాన్ చెప్తామో ఇమీడియట్ క్లోజింగ్ జరగాల. ఇమీడియట్ క్లోజింగ్ అంటే వెంటనే ఐడి వేసి వాళ్ళకి ఏదో ఒక ప్రోడక్ట్ ఇచ్చి వస్తే వాళ్ళు మనతోటి కనెక్ట్ అయి ఉంటారు. తర్వాత ప్రొడక్ట్ ఫీడ్బ్యాక్ అడగాల. ఫీడ్బ్యాక్ అడిగిన తర్వాత కొన్ని మనకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి వెస్టీస్ సంబంధించినవి, అవి పంపించాలా, విన్నావా అని అడగాల. కొంత ప్రొడక్ట్ వీడియోస్ పంపించాలా. ఒక మీటింగ్కి ఇన్వైట్ చేయాలా. రెండో మీటింగ్కి ఒక పర్సన్కి, కొత్త పర్సన్కి నువ్వు ప్లాన్ చెప్పినావంటే ఒక 5 to 6 times అన్నా కలవాల. అప్పుడు వాడు కొంత కనెక్ట్ అవుతాడు. జస్ట్ ప్లాన్ చెప్పేసి నేను 2-3 చెప్పిన ఎవడు ఇంటలేడు నేను చెప్పిందంటే నీకే ఏం రాదు, వాడేమింటాడు? సో చేసే బిజినెస్ ని ప్రాపర్ గా ఫాలో అప్ చేస్తే మనము సక్సెస్ అనేది వస్తుంది. ఇంకా ఏంటంటే ఈ బిజినెస్ మీకు ఏం తీసుకోదండి, 0 ఎంట్రీ కాస్ట్. ఎందుకంటే ₹1 ఎవరికి ఇచ్చేది లేదు, ₹1 ఎవరి దగ్గర నుంచి తీసుకునేది లేదు. ₹1 ఎవరి దగ్గర నుంచి తీసుకునేది లేదు కాబట్టి వాడు వదిలిపెట్టేటప్పుడు కూడా ఈజీగా వదిలేయచ్చు. ఎప్పుడైతే వాడు లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తాడో అప్పుడు ఈ బిజినెస్ గురించి ఆలోచిస్తాడు. 0 ఎంట్రీ కాస్ట్, 0 ఎగ్జిట్ కాస్ట్. ట్రెడిషనల్ బిజినెస్ లో అయితే మనం లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తాం. మనం 50,000, ₹1,00,000, 5,00,000, ₹1,00,000 పెట్టుబడి పెడితే దాన్ని వదిలేయాలంటే భయం వేస్తుంది వాడికి. బ్యాంక్ వాడు వచ్చి మీద పడతాడు, ఫ్యామిలీ వాళ్ళు తిడతారు, సొసైటీలో ఇజ్జత్ పోతుంది అనేసి. ఇక్కడ ఏమున్నది, ఫ్రీ ఐడి, ప్రొడక్ట్ కొంటాడు, యూజ్ చేస్తాడు, ఒక 5-6 చెప్తాడు, వదిలేయడానికి ఏం కావాలా? ప్రొడక్ట్ కొనడం ఆపేస్తే వదిలేసినట్టే. సో 0 ఎంట్రీ కాస్ట్, 0 ఎగ్జిట్ కాస్ట్. నాకు తెలిసి అయితే ఇట్లాంటి బిజినెస్ చేయాలంటే మినిమం ₹1,00,000 ఎంట్రీ ఫీజు పెట్టాలి. అప్పుడైతేనే సీరియస్ గా చేస్తారు, సీరియస్ పీపులే వస్తారు. అంటే రాంగ్ కామెంట్ అనుకోండి, కాకపోతే మన వెస్టీజ్ లో అలా ఏం లేదు. బట్ టైం కిల్లర్స్ ఉంటారు చాలా మంది సొసైటీలో. ఓకే, దెన్ మళ్ళీ ఎందుకు చాలా మంది ఇదవుతారు అంటే ల్యాక్ ఆఫ్ డ్రీమ్స్. వాళ్ళ కళలు ఉండేవి. చెప్పినా కదా ఎంట్రీలో, మాకు కూడా డ్రీమ్స్ అనేటివి ఏం లేకుండే. కళలు కనడం నేర్పిస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్, ఆ కళలని సాకారం చేసుకోవడం కూడా నేర్పిస్తుంది. ఓన్లీ కళలు కనడంనే కాదు, ఆ కళల్ని ఎట్లా నేర్చుకోవచ్చు కూడా ఈ సిస్టమ్ నేర్పిస్తుందండి. బయట డ్రీమ్ కిల్లర్స్ ఉంటారు, ఈ ఇండస్ట్రీలో డ్రీమ్ బిల్డర్స్ ఉంటారు. మీ అప్లైను, మీ మెంటర్స్ మీకు ఎట్లా కళలు కనాలో కూడా నేర్పిస్తారు. చాలా మంది కళలు కనడం కూడా రాదు. కళలు అంటే ఆకలి నైట్ కళలు కాదు, జీవితంలో ఎదిగే కళలు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన బిజినెస్? నీ డ్రీమ్ ఏంటి? నీ డ్రీమ్ లేకున్నా నిన్ను తట్టి, నీ డ్రీమ్ ని బిల్డ్ చేసి, నిన్ను గెలికి నీకు ఒక డ్రీమ్ తయారు చేసి, ఆ డ్రీమ్ కోసం నిన్ను పరిగెత్తేటట్టు చేసి దాన్ని అచీవ్ చేయిస్తాడు అప్లై. అంత మంచి సిస్టమ్ లో ఉంటాం మనం. చాలా మందికి ఏంటంటే డ్రీమ్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఫ్రెండ్స్, ఒక మాట గమనించండి. మనము ఈ రోజు ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఏ పొజిషన్ లో ఉన్నామో దానికి కారణం గతంలో తీసుకున్న నిర్ణయాలు, రైట్? మనము ఈ రోజు ఏ స్థాయిలో, ఏ పరిస్థితిలో ఉన్నామో దానికి కారణం మనం గతంలో తీసుకున్న నిర్ణయాలు, గతంలో చేసిన పనులు. ఇప్పుడు రిజల్ట్ మారాలంటే నీ ఆలోచనలు మారాలా, నీ అలవాట్లు మారాలా. ఒకవేళ డ్రీమ్స్ ఉన్నప్పటికీ చాలా మంది మారడానికి వాళ్ళు ఏమంటారు, మారడానికి ఇష్టపడరు. వాళ్ళు అవే అలవాట్లు. పొద్దున లేచి 5 గంటలకు జూమ్కి రావాలా. అబ్బా నేను పొద్దున అయితే లేవలేనబ్బా, సాయంత్రం ఏమన్నా ఉంటే చెప్పు జూమ్. నీకోసం పెడతారు సాయంత్రం. నీకున్న అలవాట్లతోటి ఈ పరిస్థితి ఉంది కదా. చాలా మందికి మార్నింగ్ ఫోన్ చేయాల్సి వస్తుంది. లేరా నాయన, లే మీటింగ్కి రా, మీటింగ్ స్టార్ట్ అయింది అంటే ఆడు వస్తున్నా అంటాడు. ఎవడెవడి కోసం పనిచేస్తాడు?
నీకున్న అలవాట్ల వల్లనే కదా ఈ పరిస్థితి. ఇప్పుడు కూడా నువ్వు మార్చుకోకపోతే అలవాట్లు, నీకు సక్సెస్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఉన్న రిజల్టే ఉంటది. నువ్వు మారితే, నీ ఆలోచనలు మారితే, నీ అలవాట్లు మారితే అప్పుడు కదా నీకు సక్సెస్ వచ్చేది. ఉన్నదానికంటే వేరేది వచ్చేది. అవే అలవాట్లు పెట్టుకొని నేను సక్సెస్ అవుతా అంటే కాలేం ఫ్రెండ్స్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ వల్ల కూడా ఫెయిల్ అవుతారు. ఫోకస్ ఉండదు వాళ్ళకు. చేస్తాడు, చెప్పగానే ఇట్లా ఫుల్ మోటివేట్ అయిపోతాడు, ఇద్దరు ముగ్గురికి చెప్తాడు, మళ్ళీ అదే కథ ఉంటది. ఈరోజు రాలేనబ్బా, మా ఫ్రెండ్స్ వస్తారు, మా రిలేటివ్స్ వస్తారు. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాం. మనం అందరికి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వీళ్ళు తెలుసు కదా. విరాట్ కోహ్లీ కోసం మనం ఒకటి వింటుంటాం, వాళ్ళ నాన్న చనిపోయినా కూడా నెక్స్ట్ డేనే మ్యాచ్ ఆడడానికి వెళ్ళిండు అనేసి. టెండూల్కర్ రిటైర్మెంట్ అప్పుడు, సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడో ఆ స్పీచ్ లో చెప్తున్నాడు, మహారాష్ట్రలో దివాళీ అనేది చాలా బిగ్ ఫెస్టివల్, ఒక్క దివాళీకి కూడా ఇంటికాడ లేడు అనేసి, ఫ్యామిలీ తోటి లేడు. ఎంత సాక్రిఫైస్ అంటే. అక్కడ ఏమున్నదంటే వాళ్ళ టాప్ 1 ప్రయారిటీ వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్, 1 ప్రయారిటీ. దెన్ సెకండ్, థర్డ్ ఏదన్నా ఉండొచ్చు. వెస్టీజ్ లో కూడా మనం సక్సెస్ కావాలంటే ఎప్పుడైతే వెస్టీజ్ నంబర్ 1 ప్రయారిటీ అవుతుందో అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. నీ ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా, ఫంక్షన్ ఉన్నా, దావత్ ఉన్నా, ప్రతి దానికి దీనికి పక్కన పెడతారు. ఏ చిన్న రీజన్ వచ్చినా బిజినెస్ పక్కన అది ఫస్ట్. ఎక్కడికి వెళ్ళి సక్సెస్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళి ₹1,00,000 వస్తుంది, ఎక్కడికి వెళ్ళి కార్ వస్తుంది, ఎక్కడ నీ డ్రీమ్ అచీవ్ అవుతుంది. నీ అలవాట్లు మారితే, ఎప్పుడైతే ఈ బిజినెస్ ఫస్ట్ ప్రయారిటీగా మారుతుందో, అంటే జాబ్ వదిలేయమని కాదు, నువ్వు జాబ్ చేస్తున్న ఆలోచన ఇదే చేయాల నీ టీం కోసం. ఎప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీలో వెస్టీజ్ వస్తుందో అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. నీకు ఫస్ట్ ప్రయారిటీ అన్ని సినిమాలు, క్రికెట్ మ్యాచ్లు, దావత్లు వగేరా వగేరా ఉన్నప్పుడు సక్సెస్ అనేది రాదు. నేను చెప్పే వర్డ్స్ కొన్ని హార్ష్గా ఉన్నా, అంటే డోంట్ టేక్ నెగిటివ్, దీంట్లో నుంచి నేర్చుకోండి. బట్ ఎప్పుడైతే టాప్ 1 ప్రయారిటీలో వెస్టీజ్ ఉంటుందో అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. అండ్ సిస్టమ్కి కనెక్ట్ గారు, నాకు తెలుసు, నేను మళ్ళా ఆడొచ్చి మీటింగ్లో కూర్చోవాలా, నాకు తెలియదా? పెద్ద మనిషి ఉంటాడు జరా, ఆడనేమో ఫోర్స్ఫుల్ చేయలేము. రండి సార్ మీటింగ్కి, రండి సార్ అని అంటాం. తెలుసులే అబ్బా, మనకు అంతా తెలుసు, నేను జాయిన్ అయితే మామూలుగా ఉండదు చూడు అంటాడు. కొందరు ఉన్నారు ఫ్రెండ్స్ మాకు కూడా, నేను జాయిన్ అయితే అవన్నీ మీటింగ్లు ఎందుకే అన్నాను, ఊకే పిలుస్తావు, గదే ఉంటది ముచ్చట. చూడు నేను జాయిన్ కాగానే చూడు 500 మందిని ఇట్లనే జాయిన్ చేస్తా అంటాడు. 3 నెలలు అయింది, 2 ఆయిల్ బాటలు కొన్నాడు. సిస్టమ్ కి మనం కనెక్ట్ కావాలా. మన సొంత ఏమంటారు, సారీ నాకు తెలుగు వర్డ్స్ కొంచెం తొందర రావు. మన ఓన్ మెథడ్ పనికియదు ఇక్కడ ఒక ఆల్రెడీ సిస్టమ్ డిజైన్ చేసి ఉంది. ఆ సిస్టమ్ లో నుంచి వేల మంది సక్సెస్ఫుల్ పీపుల్ పుట్టి ఉన్నారు. ఆ సిస్టమ్ ని ఫాలో కావాలా మనం. నీ కొత్త విధానాలు, కొత్త మెథడ్లు అప్లై చేయడానికి లేదు ఇక్కడ. సో ఉన్న సిస్టమ్ ని ఫాలో అయితే సరిపోతుంది. నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అవసరం లేదు. నువ్వు సిస్టమ్ కి కనెక్ట్ గా. దెన్ ఇంకెందుకు ఫెయిల్ అవుతారు అంటే వర్కింగ్ విత్ రాంగ్ పీపుల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వర్కింగ్ విత్ రాంగ్ పీపుల్. ఎవడైతే బిజినెస్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కడు లీడర్ కాదు. కొంతమంది కస్టమర్ గా ఉండొచ్చు, వాడికి ఇంట్రెస్ట్ ఉండదు, వాడు మారడానికి రెడీగా ఉండడు, వాడు నేర్చుకోవడానికి రెడీగా ఉండదు. ఏదో నీ ఫోర్స్ వల్ల దీంట్లో జాయిన్ అయ్యిండు, నీ రిలేషన్ వల్లనో నీ ఫోర్స్ వల్లనో ఆ టైంకి ఏదో అనుకొని జాయిన్ అయ్యిండు. వాడు మీటింగ్కి రావట్లే, నేర్చుకోవట్లే, కాంటాక్ట్ లిస్ట్ రాయమంటే రాయట్లే, ఏం చేయట్లేదు.
వాడి మీద టైం పెడుతుంటాం మనం. వాడిని ఎట్లా నా సక్సెస్ చేపియాలి, ఈడు నా దోస్తు, ఆడికి ఆ క్వాలిటీసే లేవు. 6 డ్రీమర్స్ ని వెతికితే అయిపోయాయి మనం, డ్రీమ్ కిల్లర్స్ ని కాదు. వాడు నీ టైం కిల్ చేస్తాడు. జాయిన్ చేయగానే అనుకుంటాం అబ్బా ఆ రోజు పుష్ అవుతాం మనం కూడా, మన అప్లైన్ కి ఫోన్ చేసి చెప్తాం ఈ రోజు ఒకడికి ప్లాన్ చెప్పినా ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాడంటే వాడు, ఇక కథం నాకు ఈ లెగ్ క్రోన్ లెగ్గే అంటాం. ఇక అయిపోతాడు, ఈ నెలలో డైరెక్టర్ అయిపోతాడు వాడు, ఒక 6 months లో క్రోన్ డైరెక్టర్ అయిపోతాడు, ఇక నేను సెక్యూర్ అనుకుంటాం. వారం తర్వాత ఫోనే లేపడాడు, ఫోనే లేపాడు. అట్లాంటి వాళ్ళ మీద మనం టైం పెడుతుంటాం. బాస్ ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 4-5 సార్లు ఒక 10 times అయినా వాడు మారకపోతే ఏం చేయాలా? వాడు సిస్టమ్ కి కనెక్ట్ అయితలేడు, మీటింగ్ కి వస్తలేడు, వాడు పర్సనల్ గా ప్లాన్లు చెప్తానే లేడు, ఏం చేయాలా? వదిలేయి. ఆ టైమే ఇంకా కొత్తోడిని వెతకడంలో పెట్టు. నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నీతోటి పరిగెత్తే వాడిని వెతుక్కో. ఆ టైం కిల్లర్ తోటి పెట్టినావు అనుకో, నువ్వు నాశనం అవుతావు, వాడు నాశనం అవుతాడు, నిన్ను కూడా నాశనం చేస్తాడు. సో ఆ డ్రీమ్ ఎవరైతే రాంగ్ పీపుల్ తోటి వర్క్ చేస్తామో అప్పుడు కూడా మనం సక్సెస్ఫుల్ కాలే. సో వర్క్ విత్ రైట్ పీపుల్, రన్నర్స్ ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళతోటి వర్క్ చేయాలన్నమాట. అప్పుడు మనం కూడా సక్సెస్ అవుతాం. వదిలే అంటే వాళ్ళకి ఏమైనా బిజినెస్ నుంచి వెళ్ళిపోమంటావా? ఏం లేదు, లైట్ తీసుకోవాలంతే. అప్పుడప్పుడు హలో హాయ్ చెప్పాలి, ఎందుకంటే ఎవరు ఎప్పుడు మారుతారో తెలియదు కదా, టైం పట్టొచ్చు. ఏమో వాడు ఒక 1 year తర్వాత మారొచ్చు కదా. జస్ట్ సైలెంట్గా ఉంటే అయిపోతుంది. దెన్ టైం మేనేజ్మెంట్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. కొందరు బిజినెస్ లో జాయిన్ అవుతారు, చేస్తూనే ఉంటారు, సంవత్సరాలు గడుస్తూనే ఉంటది. ఇక ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటారు. కొన్నిసార్లు జెన్యున్ గానే ఉంటాయి రీజన్స్, కొన్నిసార్లు వీడి బద్ధకంతో కూడా రీజన్ చెప్తుంటాడు. ఒక టైం అంటూ పెట్టుకోవాలి. 1 year లో ఏమైతాం, ఒక 6 months లో ఏమైతాం, మనం ఈ నెల నా గోల్ ఏంది, ఓకే ఈ నెలలో నేనేం సాధించాలనుకుంటున్నా, 6 months లో నేనేం చేయాలనుకుంటున్నా, ఒక 1 year లో ఏం చేయాలనుకుంటున్నా, అట్లా గోల్ పెట్టుకొని పోతే కదా మనం సక్సెస్ అయ్యేది. అండ్ టైమింగ్స్, మీటింగ్ కి ప్రాపర్ టైంకి వెళ్ళడం, మనం ఎవరికైతే ప్రాస్పెక్ట్ కి ప్లాన్ చెప్పడానికి వెళ్తామో వాళ్ళకి ఇచ్చిన టైంకి వెళ్ళడం. వాళ్ళు తప్పు చేస్తే పర్లేదు, బట్ నువ్వు ప్రొఫెషనల్ బిజినెస్ లో ఉన్నావు కదా, నువ్వు చేయడానికి ఆస్కారం లేదు. వాళ్ళు రారంటే నువ్వు వెళ్ళు, నువ్వు కరెక్ట్ ఉండు కదా, నువ్వు మారి సమాజం మారాలని కోరుకోవాలి. కానీ వాళ్ళు మారిన తర్వాత నేను మారిన అనుకుంటారా? సో టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దెన్ కమ్యూనికేషన్ అండ్ రిలేషన్షిప్. సో నీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా, నేనేమన్నా లెర్నింగ్, డూయింగ్ అండ్ టీచింగ్ అన్నా కదా, ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో ప్రాపర్ గా మీ టీమ్ కి కూడా కమ్యూనికేట్ చేయాలా, మీ నాలెడ్జ్ ని పాస్ ఆన్ చేయాలా. ఎగ్జామ్స్ రాస్తుంటాం కదా మనము, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, అకాడమిక్స్ ఎగ్జామ్ కానివ్వండి, ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా నీ నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నావు అంటే నీకు కాంపిటీషన్ గా తయారవుతాడు. ఈ ఒక్క బిజినెస్ లోనే నీ నాలెడ్జ్ ని పాస్ ఆన్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. నీకున్న ఇన్ఫర్మేషన్ ని నీ టీమ్ కి నేర్పించినప్పుడు, పాస్ ఆన్ చేసినప్పుడు, వాళ్ళతోటి వెల్ కమ్యూనికేట్ చేసినప్పుడు, చేస్తుండు కదా డౌన్ లైన్ అనేసి కమ్యూనికేషన్ కట్ చేసుకుంటే కూడా డేంజరే. వాళ్ళతోటి ప్రాపర్ కమ్యూనికేషన్ లో ఉండాలా. అప్పుడప్పుడన్నా ఫోన్ చేయాలా, ఏమన్నా కావాలన్నా, ఏమన్నా హెల్ప్ కావాలన్నా, మీటింగ్ పెడదామా, సెమినార్ పెడదామా, ఏం జరుగుతుంది టీంలో, ఏమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నావా అనేసి ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లో మనం మన డౌన్ లైన్ తోటి ఉండి మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలి. వాళ్ళతోటి మనం ఎంత మంచి రిలేషన్షిప్ లో ఉంటే వాళ్ళు అంతా ఓపెన్ అప్ అవుతారు, వాళ్ళ ప్రాబ్లమ్ ని మనతోటి షేర్ చేయగలుగుతారు. ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మనం దీంట్లో సక్సెస్ కావచ్చు, రైట్. అండ్ కొంత పర్సనల్ స్పాన్సరింగ్,
కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కొంతమందిని జాయిన్ చేసి వాళ్ళు బిజినెస్ ఫీల్డ్ లో వెళ్తుంటారు పాపం, మీటింగ్ చేస్తుంటారు, హోమ్ మీటింగ్ చేస్తుంటాడు. వీడు పర్సనల్ స్పాన్సర్ చేసుడు బంద్ చేస్తాడు, లీడర్ అయినా అనుకుంటాడు. చేసిన కదా 6 వాళ్ళు చేస్తుర్రు, ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళతోటి జస్ట్ ఉసుకో అంటే అయిపోయింది అనేసి. నో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో పర్సనల్ స్పాన్సర్ చేస్తూనే ఉండాలి. నిన్ను నువ్వు నమ్ముకోవడం బెటర్. ఎవడు ఎప్పుడు ఎక్కడ హ్యాండ్ ఇస్తాడో తెలియదు, మనుషులం కదా, కొంత ఉంటది. నువ్వు లీడర్ అనుకుంటావు, వాడు ఇంకేదో వెళ్తాడు. సో పర్సనల్ స్పాన్సరింగ్ అనేది బిజినెస్ లో ఆపొద్దు ఫ్రెండ్స్. అండ్ విడ్త్ కంటే డెప్త్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. విడ్త్ ఇంపార్టెంట్, డెప్త్ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ గా వెళ్ళాలా, డెప్త్ అని కాదు, విడ్త్ అని కాదు. 6 ఆ 6th లో డెప్త్ వెళ్తుండాల మన పర్సనల్ స్పాన్సరింగ్ తోటి. సో అట్లా చేసినప్పుడు ఈ స్కిల్స్ అన్ని గనక మనము లెర్న్ చేసి ప్రాపర్ గా లెర్నింగ్, డూయింగ్, టీచింగ్ మనం నేర్చుకొని ఫీల్డ్ లో అప్లై చేసి తప్పులు చేసినా పర్లేదు, వాటిని కరెక్ట్ చేసుకొని మళ్ళీ మనం దాన్ని మన అప్లైన్ ద్వారా కరెక్ట్ చేసుకొని మన టీంకి టీచ్ చేస్తూ ఉంటే సక్సెస్ కావచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మేడం గారికి, ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చారు నాకు జూమ్ లో. సో ఇట్స్ ఎ వెరీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్, జూమ్ అనేది. దీన్ని కూడా చాలా వాడుకోండి. చాలా మందికి నేను ఇందాక చెప్పినట్టు ఈ బిజినెస్ లో ఏదో ఒక రోజు మార్కర్ పట్టాలా, బోర్డు మీద రాయాల్సిందే. అట్లనే మనం ఏమంటారు, మైక్ పట్టాల్సిందే. నేను మాట్లాడను, నేను చెయ్యను అంటే కుదరదు. సో ఏదో ఒక రోజు మాట్లాడాల్సిందే. ఈ జూమ్ అనేది ఏంటంటే ఎవరు ఉండరు, మంచిగా మాట్లాడుకోవచ్చు మనం ఇట్లా. సో ఇది మంచి లెర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా. మేడం గారు కూడా చాలా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూనే ఉంటున్నారు. సో వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ ఆల్సో. నేను కూడా ఈరోజు చెప్పడం కంటే నేను నేర్చుకున్నాను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ అశోక్ సార్. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నాకు నచ్చిందైతే లెర్నింగ్, డూయింగ్, టీచింగ్. ఇందులో ఏది ఒకటి చేయకున్నా కూడా మనము మన టీంను బిల్డ్ చేసుకోలేము, మన టీంను స్ట్రాంగ్ చేసుకోలేము. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లైన్ త్యాగరాజ్ సార్. సార్ ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి సార్.